హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ నీలిమ, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్, తిరుపతి. ఈరోజు మీకు ఒక మంచి హైలీ న్యూట్రిషియస్ ఒక మెడిసినల్ వెజిటబుల్, దట్ టు లీఫీ వెజిటబుల్ గురించి చెప్పబోతున్నాను. అలాగే రెసిపీని కూడా చూపిస్తాను. కైండ్లీ వాచ్ ద వీడియో టిల్ ఎండ్. మన బాడీకి ఎంతో అవసరమైన కాల్షియం, ఐరన్ రిచ్గా ఉండే లీఫీ వెజిటబుల్ మొరింగా, అంటే మునగాకు. ఈ మొరింగా లీవ్స్ని ఒక పొడి రూపంలో ఈరోజు మీతో రెసిపీని షేర్ చేయబోతున్నాను. ముందుగా ఈ మొరింగా లీవ్స్ అంటే మునగాకు గురించి, వాటి యొక్క బెనిఫిట్స్ గురించి చెప్పబోతున్నాను. మనకు కాల్షియం, ఐరన్ చాలా అవసరం. బాడీలో మజిల్ బిల్డింగ్కి, బోన్ స్ట్రెంగ్త్కి కాల్షియము, ఆర్గాన్స్ అన్నీ చక్కగా పనిచేయటానికి ఐరన్ చాలా అవసరం. మరి ఇవి డెఫిషియన్సీ వస్తే ఖచ్చితంగా మన బాడీలో ఫంక్షన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. సో మొరింగా లీవ్స్ అంటే మునగాకులో కాల్షియం, ఐరన్ చాలా బాగా సమృద్ధిగా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం మన ఫుడ్స్లో ఈ మునగాకుని తప్పనిసరిగా చేర్చుకోవాలి. అది ఏ రూపంలో అయినా తీసుకోండి. మరి రోజు మునగాకు తినలేం కదా, కాబట్టి ఆ మునగాకుని మనం ఇంట్లోకి తెచ్చి చక్కగా క్లీన్ చేసుకొని, డ్రై చేసుకొని, దాంతో ఒక పొడిని తయారు చేసుకున్నామంటే ప్రతిరోజు కూడా మనం అన్నం తినేటప్పుడు ఒక 2-3 ముద్దలు మునగ పొడితో కలుపుకొని తిన్నామనుకోండి, చక్కటి న్యూట్రిషన్ మన బాడీకి అందుతుంది. అంతేకాకుండా ఈ మునగాకు బెనిఫిట్స్ ఏంటంటే, ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, డయాబెటీస్ని స్పైక్ అవ్వకుండా చూసుకుంటుంది, అలాగే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, మన బోన్ స్ట్రెంగ్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, మన డైజెషన్కి, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, గ్యాస్ట్రిక్ అసిడిటీని తగ్గిస్తుంది, పీరియడ్ పెయిన్ని తగ్గిస్తుంది, రిఫ్లెక్సెస్ని తగ్గిస్తుంది, మన బాడీలో ఐరన్ శాతాన్ని కూడా చక్కగా పెంచుతుంది. అంతేకాకుండా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉండే మునగాకుని అస్సలు విస్మరించద్దండి. ఖచ్చితంగా మన ఫుడ్స్లో మునగాకుని చేర్చుకోవాలి. మునక్కాడల్ని మనం చాలా రూపాల్లో సాంబార్గా, సూప్గా ఇలా తీసుకుంటూ ఉంటాం. అలాగే మునగ ఆకుల్ని పప్పులోనూ, తాలింపులోనూ, పచ్చడిగాను, పొడిగాను తీసుకుంటే చాలా మంచిది. పొడి అయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. మీ బాడీకి, మీ హెల్త్కి కావాల్సినంత న్యూట్రిషన్ ఇస్తుంది. సో మరి ఆ రెసిపీని ఈరోజు చూపించబోతున్నాను. చక్కగా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసి మీరందరూ కూడా ఈ మొరింగా లీఫ్ పౌడర్ని చక్కగా ఇంట్లో తయారు చేసుకొని ఎవ్రీడే తినండి. ఇక రెసిపీలోకి వచ్చేద్దాం. ముందుగా ఓ కట్ట మునగాకు తీసుకొని చక్కగా లీవ్స్ అన్నీ సపరేట్ చేసుకోవాలి. మునగ ఆకుల్ని చక్కగా ఒలిచేసుకొని కాడలు లేకుండా క్లీన్ చేసుకొని టవల్ పైన ఫ్యాన్ డ్రై అయినా చేసుకోవచ్చు, లేదా ఎండలో అయినా పెట్టి బాగా తడి లేకుండా ఆరనివ్వాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ వీటినన్నిటినీ కూడా ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. గుప్పెడు ఎండుమిరపకాయలు మీ కారానికి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. అందులోనే ఓ 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా రాళ్ల ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, దాన్ని యాడ్ చేసుకుంటే ఎండుమిరపకాయల పొగ ఇల్లంతా వ్యాపించకుండా ఉంటుంది. ఇవంతా మాడకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఓ గుప్పెడు వేరుశెనగ గింజలండి, అంటే కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి నేను ఇవన్నీ కలుపుతున్నాను. వీటిల్లో అంతా కూడా ప్రోటీన్స్, న్యూట్రిషన్ ఫుల్గా ఉంటుంది. వేరుశెనగ గింజలు కూడా చాలా మంచిది హెల్త్కి. సో ఈ దినుసులన్నీ కూడా డ్రై రోస్ట్ చేసాక సపరేట్గా ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక 3 పెద్ద స్పూన్ల తెల్ల నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. నువ్వుల వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పొడికి, చాలా మంచిది. ఇది కొద్దిగా వాటర్ కలిపి మనము మిక్సీలో వేస్తే పచ్చడైపోతుంది. అందులో కూడా ఈ నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు మాత్రం మాడిపోకుండా చూసుకోవాలండి. చక్కగా సన్నని మంటపైన ఇవన్నీ రోస్ట్ చేసుకుంటే నువ్వులు స్ప్లటర్ అవుతాయి. ఆ తర్వాత అది కూడా సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని, గుప్పెడు కరివేపాకుని, కొంచెం ఇంగువ పొడిని కూడా యాడ్ చేసి చక్కగా మాడకుండా పళపళా అని లీవ్స్ అన్నీ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకొని కొద్దిసేపు సెగ తగలనివ్వాలి. ఆ తర్వాత కొంచెం చిటికెడంతా పసుపును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ చల్లారాక మిక్సీలో 1 by 1 చక్కగా పొడి చేసుకోవాలి. మీకు ఫ్రెష్ మునగాకైతే కొంచెం బరకగానే వస్తుంది ఆకు. కొద్దిసేపు సన్ డ్రై చేసామనుకోండి, 2-3 రోజులు ఎండలో, నీరెండలో దాన్ని డ్రై చేస్తే చక్కగా పొడైపోతుంది. కానీ ఇలా కూడా చేసుకోండి. ఫ్రెష్ మునగాకులో కూడా మంచి న్యూట్రిషన్ ఉంటుంది, చాలా మంచిదండి.
ఇవంతా గ్రైండ్ చేసుకున్నాక సాల్ట్ బాగా మీకు సరిపడా ఉందో లేదో చూసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మీరు తినాలనుకున్నప్పుడు తీసుకొని ఇన్స్టెంట్గా కూడా తినొచ్చు, నో ప్రాబ్లం. ఎక్కువ రోజులు నిలవ ఉండకుండా ఒక వారానికో 10 రోజులకో సరిపడా పౌడర్ చేసి పెట్టుకోండి. అయిపోతూనే మళ్ళీ చక్కగా తెచ్చుకొని చేసుకోవచ్చు. ఒకవేళ సీజన్ అయిపోతుందనుకోండి, మునగాకంతా తెచ్చుకొని సన్ డ్రై చేసుకొని అన్ని దినుసుల్ని డ్రై రోస్ట్ చేసి మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలో మునగాకు పొడిని ట్రై చేయబోతున్నాను. చూడండి నేను ఎలా తింటానో. నెయ్యి వేసుకొని తినండి, అదిరిపోతుందండి. అసలు ఆ స్మెల్లే అదిరిపోతుంది మూత తెరిస్తే. వావ్, సూపర్ స్మెల్ అండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయాలి. ఇది రెసిపీనే కాదు, మీకు ఒక మంచి మెడిసిన్. సో అందరూ గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మునగాకు పొడి కానీ, మునగాకు తాలింపు కానీ, మునగాకు పప్పు కానీ, మునక్కాయ సాంబార్ కానీ ఏ విధానంగా అయినా చేసుకోండి. మీరు ఫుడ్లో చేర్చుకోండి, హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. నేనైతే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మునగాకు పొడి వేసుకొని రుచి చూడబోతున్నాను. నాకు ఈ ఆరోమానే అంత బాగా నచ్చేసింది. ఇంకా టేస్ట్ అనుకోండి, ఇంకా చెప్పాల్సిన పనే లేదు. అద్భుతం అండి, సూపర్గా ఉంది. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంకొంతమందికి ఈ వీడియోని రీచ్ అవ్వాలి అంటే మీరు వీడియోని లైక్ చేయాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.